ఇది రా రా. ఒక అతను మాత్రం నేను నమ్మను, నువ్వు మేకపాలతో తాగలేదు అనేసి కామెంట్ చేశాడు. అవ్వాలంటే సాక్ష్యం ఇదిగో వీడున్నాడు. ఏరా తాగిందా లేదా? మేకపాలే కదా? ఓకే చెప్పు. మన ఛానల్లో వాస్తవాలే చెప్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ న్యూ బ్లాగ్. పల్లె జీవితానికి స్వాగతం సుస్వాగతం. ఫ్రెండ్స్, లాస్ట్ టైం ఒక వీడియో చేసాము మేక పాలతో కాఫీ. సో అందులో కామెంట్స్ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. అండ్ ఒక అతను మాత్రం నేను నమ్మను, నువ్వు మేకపాలతో తాగలేదు అనేసి కామెంట్ చేశాడు. అది నమ్మండి నమ్మకపోండి, అది మీ అభిప్రాయం, మీ ఇష్టం. నేను మాత్రం మేకపాలతోనే కాఫీ చేశాను. కావాలంటే సాక్ష్యం ఇదిగో వీడున్నాడు. ఏరా తాగిందా లేదా? మేకపాలే కదా? ఓకే చెప్పు. ఇంకా ఇంతకంటే సాక్ష్యం నేను చూపించలేను. సో ఒకవేళ చేసినా నేనేం బాధపడడం లేదు. కానీ మన ఛానల్లో వాస్తవాలే చెప్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఉన్నవి లేనివి చెప్పడం నాకు ఇష్టం ఉండదు, నేను చెప్పను కూడా. ఏదైతే నాకు నమ్మకం కలిగితేనే చెప్తాను, లేదంటే చెప్పను అనమాట. రుజువు ఉండాలి. మనం ఏదైనా చెప్పేసరికల్లా అది వాస్తవంగా ఉండాలి, అది నమ్మదగినట్టు ఉండాలి. సో అటువంటి వీడియోలే నేను ఇందులో పెడతాను. నచ్చితే లైక్ చేయండి, నచ్చకున్నా డిస్లైక్ చేయండి, నేను ఏం బాధపడను. అండ్ మెయిన్ ఇంకా టాపిక్లోకి వచ్చేస్తే, సరే ఫ్రెండ్స్, వచ్చే ముందు ఒకసారి మరి నేను చెప్పేటి వాస్తవాలని అనుకుంటే కన్నా కొత్తగా చూస్తున్నవారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకా టాపిక్కి వెళ్దాం. టాపిక్ వచ్చేసి, నేను చిన్న లో బడ్జెట్తోనే మేకల్ ఫామ్ స్టార్ట్ చేశాను. లో బడ్జెట్ అంటే కొంత డబ్బులు ఇన్వెస్ట్ చేశాను, కొంత డబ్బులు ప్రభుత్వం నుంచి వచ్చాయి. అంటే ప్రభుత్వం నుంచి అంటే ఇదిగా వీటి డబ్బులు. ఏం డబ్బులు రవి? అమ్మఒడి డబ్బులతో స్టార్ట్ చేశాను అనమాట. సో అమ్మఒడి డబ్బులు ఎంత వస్తాయి? మన ఆంధ్ర వాళ్ళకైతే అందరికీ తెలుసు, 15,000 అంటారు. సో కొన్ని కటింగ్స్ అంటే ఏవో స్కూల్లో సంబంధించినవి, మెయింటెనెన్స్కి వాటికి కట్ అయిపోగా మనకు 13,000 వస్తుంది. సో దానే ఇన్వెస్ట్ చేశాను అనమాట. అందుకే నేను లాస్ట్ వీడియోలో కూడా ఒక వీడియోలో చెప్పాను, జీరో ఇన్వెస్ట్మెంట్ అని చెప్పేసి. సో ఆ జీరో ఇన్వెస్ట్మెంటే ఇది. సో జీరో ఇన్వెస్ట్మెంట్తో పెట్టానంటే అది కూడా ఎన్ని వచ్చి ఉంటాయి? 13,000 అంటే నేను 2 పొట్టేళ్ళు తెచ్చాను. 13,000లో 2 పొట్టేళ్ళ పిల్లలు ఎంత? 8,000. అండ్ ఇంకా ఒక 2,000 మిస్యూజ్ అనమాట. అంటే వేరే అతనికి తెలిసిన అతనికి ఇచ్చాను 10,000 మొత్తం. తను యూజ్ చేసుకొని, అది నేను అడగలేదు, తను ఇవ్వలేదు. సో 10,000 వేసుకోండి. 10,000 పెట్టుబడితో 2 పొట్టేళ్ళు తెచ్చి 8 నెలలు వాటిని పెంచాను. 8 నెలలు పెంచి మళ్ళీ వీటిని అమ్మేసి ఒక్క మేకని తెచ్చాను. ఒక మేక అంటే అప్పుడు కొంచెం ఇంకా దాని జతన ఇంకా 2-3 తెచ్చాను. వాటిని కొంచెం ఇన్వెస్ట్ చేయించాను. సో ఒక్క మేకతో ఇప్పుడు ఎన్ని మేకలు అయినాయి అనేది చెప్పడం కోసమే ఈ వీడియో.
ఒక తల్లి మేక, ఆ తల్లి మేకతో ఒక పోతు పిల్ల వచ్చింది. సో దాన్ని 1 ఇయర్ పెంచాను. తల్లి మేక ఎంత తెచ్చాను, ఈ 2 పొట్టేళ్ళు అమ్మితే 16,000 వచ్చాయి. 16ఏనా? రైట్, 16,000లో ఒక 1000 మేము యూజ్ చేసుకున్నాం. 15,000కు ఒక తల్లి మేక, దాంతోపాటు ఒక పోతు పిల్ల. సో దాన్ని 1 ఇయర్ పెంచి 1650కి అమ్మాను. అంటే 16,500కు. 16,500 అంటే నాకు అది కూడా 0 ఇన్వెస్ట్మెంటే అనుకో, ఇంకా నేను వాడేసుకున్నాను. సో ఆ తల్లి పిల్లే ఇప్పుడు మళ్ళీ ఒక ఫీమేల్ని వేసింది. మళ్ళీ తర్వాత 2 పిల్లలు, మళ్ళా ముందు వేసిన ఫీమేల్కి ఒక మేలు, ఇప్పుడు మళ్ళా ఒక ఫీమేలు, ప్లస్ ఇంక ఈ తర్వాతది ఒక ఫీమేల్ ఉంది కదా, ఆ ఫీమేలు ఒక మేల్ని వేసింది. సో మొత్తం వచ్చేసి ఒక పెద్ద మేక, దాని పిల్ల మంచి, దాని మళ్ళీ పెద్ద మేకకు 2 పిల్లలు, ప్లస్ దీనికి ఒక మేలు, ఇప్పుడు ఒక ఫీమేల్. అంటే మొత్తం టోటల్గా 6 ఉన్నాయి అన్నమాట ఇప్పుడు. సో ఇప్పుడు ఎంత అడిషనల్గా మళ్ళీ ఇంకొక 1 ఇయర్ అవుతుంది ఇప్పుడు. అంటే 2 ఇయర్స్. 2 ఇయర్స్లో నా పెట్టుబడి పోను ఇప్పుడు 6 మేకలు ఉన్నాయి అనుకో, చిన్నవి పెద్దవి అన్నీ కలిపి 6 మేకలు. సో 0 ఇన్వెస్ట్మెంట్. ఇవి నేను స్టార్ట్ చేసినప్పుడు కొంత మొత్తంలో స్టార్ట్ చేశాను. జనాలు కూడా చాలా అంటే అపోహలు అనకూడదు, అంటే చూసేవాళ్ళు అంటూ ఉంటారనమాట, ఈ 2-3 మేకలు కాసుకుంటూ నీకు ఏమొస్తుంది అని అన్నారు. సో నేను అవి ఏం పట్టించుకోలేదు. అండ్ నవ్వు ఇప్పుడు అదే జనాలు ఇప్పుడు అరే ఓపికగా బాగా చేసుకున్నావురా, ఇప్పుడు బాగా డెవలప్ చేసుకున్నావు అని అన్నారు. ఎందుకు అంటున్నారు? ఆ తక్కువ ఇన్వెస్ట్మెంట్ అయినా కూడా జనాలు అంటున్నా నేను పట్టించుకోకుండా ఇప్పుడు అరౌండ్ 50 ఉన్నాయన్నమాట మొత్తం 2 ఇయర్స్లో. 50 అంటే మధ్యలో కొంచెం మళ్ళా డబ్బులు ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేసుకుంటూ ఉన్నాం. ఇప్పుడు ఒక 50 అయినాయి అన్నమాట. టోటల్గా తల్లులు పిల్లలు అన్నీ ఒక 50. సో ఇది ఎందుకంటే కష్టం పడే వాళ్ళకు పడాలా, జనాలతో మనకు పని లేదు, మన కోసం మనం కష్టపడాలా అని అనుకుంటే మనం విజయాలు తప్పకుండా సాధిస్తాం. నేను ఈ 50కే నా విజయం నేను అనుకోవడం లేదు. నేను ఇంకా 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 ఎక్స్టెండ్. ఇది అన్లిమిటెడ్ అంటే దాన్ని ఏమంటాం మనము, నల్ సెట్ కాదు దాన్ని, దాన్ని చెప్పడానికి కూడా నాకు గుర్తు రావడం లేదు. ఇంకా అన్లిమిటెడ్ నాన్ స్టాప్ అనుకోండి, ఇంకా లైఫ్ టైం ఉండిపోవాలి. నేను చేసింది, నేను కష్టపడినా ఇప్పుడు నా కొడుకు రేపు కష్టపడకుండా వాడు కూర్చొని సంపాదించుకునే విధంగా చేయాలని ఇది స్టార్ట్ చేశాను. సో ఇప్పటికైతే ప్రస్తుతానికి బాగానే ఉంది. కానీ ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఫ్రెండ్స్ ఏంటంటే, తక్కువ ఉన్నప్పుడు శ్రమ తక్కువ ఉంటుంది, కానీ కొంచెం పనులు కూడా ఈజీగా అయిపోతుంటాయి. కానీ పెరిగే కొద్దీ ఏదైనా సరే, బిజినెస్ కానివ్వండి, ఇంకోటి ఏదైనా కానివ్వండి, తక్కువ మొత్తంలో ఉన్నప్పుడు మా నార్మల్గానే ఉంటుంది. పెద్ద ఎక్స్టెండ్ అయ్యే కొద్దీ కష్టాలు కూడా ఎక్కువనే ఉంటాయి. సో కష్టాలు కూడా అవి కూడా మనం అలవాటు పడిపోతాం. సో ఏదన్నా చేయాలనుకున్నప్పుడు అంటే పక్కన వాళ్ళ సజెషన్స్ తీసుకోవాలి. దాంట్లో పాజిటివ్ సజెషన్సే మనం తీసుకోవాలి. అంటే మన ఆలోచన, మనం చేయాలనుకునే దానికి పాజిటివ్గా ఎవరైనా మాట్లాడుతున్నారంటే ఓకే, యాక్సెప్ట్ చేయండి. లేదు మనం అనుకున్న దానికి కొంచెం నెగిటివ్గా, అంటే అది కూడా ఆలోచించండి, పొరపాట్లు అవి ఉన్నా కూడా. కానీ దాంట్లో పొరపాట్లు ఉన్నాయంటే వాటిని ఎట్లా మనం అధిగమించాలని చూడాలి. కానీ మన ఎయిమ్ మాత్రం మనం చేయాలనుకున్నప్పుడు దాని మీదనే ఫోకస్ ఉండాలి. అప్పుడు మనము ఏదైనా చేయగలుగుతాం.
సో వీడియో చాలా లెంగ్తీగా అవుతుంది. మా వాడికి కూడా కొంచెం నిద్ర వస్తున్నట్టుంది, నిద్ర కళ్ళతో ఉన్నాడు. సో నెక్స్ట్ వీడియోలో కావాలంటే మీరు ఏమన్నా ఆ మేకలు చూడాలి, ఊరికే చెప్తున్నా డబ్బాలు అని ఇబ్బంది ఏం లేదు. మీరు కామెంట్ చేయండి, మీకు నచ్చిన కామెంట్ చేయండి, నేను స్పోర్టివ్గా తీసుకుంటాను. అండ్ నెక్స్ట్ వీడియోలో మాత్రం కంపల్సరీగా ఆ మొత్తం నేను చెప్పినవన్నీ చూపిస్తాను. దాని పిల్ల అని అన్నీ చెప్పాను ఇప్పుడు స్టోరీ. సో నెక్స్ట్ వీడియోలో వాటన్నిటిని చూపిస్తూ మీకు వాటి క్యాలిక్యులేషన్స్ ఇప్పుడు ఎంత అమౌంట్ పడవచ్చు, ఇంచుమించు 1000 అటు ఇటు అయినా కూడా నేను మొత్తం టోటల్ ఆ అమౌంట్, ఆ 10,000 అమౌంట్ ఎంత అయింది అనేది కూడా చెప్తాను ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో. సో ఇది ఫ్రెండ్స్, లో బడ్జెట్ స్మాల్ బిజినెస్. ఇది ఎప్పుడన్నా వీడికి కోపం వచ్చినప్పుడు అంటాడు అనమాట, అవన్నీ నా డబ్బులతో నేను చేసుకునేది, నా అమ్మఒడి డబ్బులు అని చెప్పి. సో అమ్మఒడి డబ్బులు దాన్ని ఏ విధంగా కానీ మనీని ఇన్వెస్ట్ చేసుకోవాలి, దాన్ని ప్రాపర్గా మేనేజ్ చేసుకోవాలి. సో మేనేజ్ చేసుకోలేకుంటే మనం ఏం చేయలేము. సో ఇది ఈరోజు వీడియో. మరియు మీ కామెంట్ని బట్టి నేను నెక్స్ట్ వీడియో చేస్తాను. సో చూసిన వాళ్ళు తప్పకుండా ఒక కామెంట్ అయితే వదిలేయండి. అండ్ మాకు కొంచెం ఉత్సాహం రావాలి. ఇప్పటికి కూడా నేను అంత సంతోషంగా మాట్లాడడం లేదు, అది కొంచెం లోపల ఒక రకంగా ఉన్నా కూడా బయటికి మాత్రం ఈ విధంగా ఉండాలి కాబట్టి అలా నటిస్తున్నట్టున్నా. సో మీకు కూడా అర్థం అవుతుంది నేను ఏ విధంగా అంటే మీరు ఇచ్చే సపోర్ట్ని బట్టి నాలో సంతోషం కూడా అదే ఉంటుంది. సో మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. మరి నాకు మీ సపోర్ట్ ఎంత ఉంటుందో ఈ వీడియో ద్వారా తెలియజెప్తారనుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్.